plots time. అలాగే మీరు గమనిస్తే ఇంటర్నేషనల్ స్కూల్స్ కావచ్చు, యూనివర్సిటీస్ కావచ్చు, మెడికల్ కాలేజెస్ కావచ్చు, అలాగే హెల్త్ కేర్కి రిలేటెడ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావచ్చు, స్లోగా ఔటర్ రింగ్ రోడ్ బయటకి మూవ్ అవుతున్నారు. అంటే ఔటర్ రింగ్ రోడ్కి, రీజనల్ రింగ్ రోడ్కి మిడిల్లోకి మూవ్ అవుతా ఉన్నాయి. అలాగే ఎస్సీజెడ్స్ అన్నీ ఆ ప్రాంతంలోనే వస్తున్నాయి. న్యూగా వచ్చే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అన్నీ కూడా ఔటర్ రింగ్ రోడ్కి, రీజనల్ రింగ్ రోడ్కి మిడిల్లోనే వస్తున్నాయి. సో ఇది ఏమవుతుంది, న్యాచురల్గా పీపుల్ స్టార్ట్ మూవింగ్ అండి. స్కూల్స్ అక్కడే ఉన్నాయి, హాస్పిటల్స్ అక్కడే ఉన్నాయి. సో వర్క్ ప్లేస్కి ఈజీ కనెక్టివిటీ త్రూ ఓఆర్ఆర్. సో న్యాచురల్గా పీపుల్ ఏం చేస్తారు, హై ప్రైజెస్ ఉన్న ఈ కోర్ హైదరాబాద్లో పర్చేజ్ చేయటం కన్నా ఎఫోర్డబుల్ ప్రైస్లో విల్లానో ఫ్లాటో ఎవరికి శక్తికి తగ్గట్లు వాళ్ళు, లేదంటే ఇన్వెస్ట్మెంట్ కోసం ఓపెన్ ప్లాట్స్ ఆ ప్రాంతంలోనే ఇన్వెస్ట్ చేస్తారు. ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు స్లోలీ పీపుల్ స్టార్ట్ మూవింగ్ టువర్డ్స్ దట్ ఏరియా. అవుట్ సైడ్కి వెళ్ళిపోతారు. అవుట్ సైడ్ అంటే ఓఆర్ఆర్ బయటకి వెళ్తారు. అంటే పాపులేషన్ పెరుగుతూ ఉంటుంది, కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ పెరుగుతూ ఉంటాయి. ఫైనల్గా అగైన్ పాపులేషన్ డెన్సిటీ పెరుగుతుంది. పాపులేషన్ డెన్సిటీ పెరిగినప్పుడు ఏమవుతుంది, ల్యాండ్ ప్రైజెస్ గ్రో అవుతుంది. ఇది ఆర్గానిక్ గ్రోత్ అండి. ఏదో అనౌన్స్మెంట్ మీద బేస్ అయ్యి ల్యాండ్ ప్రైజెస్ పెరగటం కాదు. వన్ బై వన్ ఈ డాట్స్ని మనం కనెక్ట్ చేస్తే ల్యాండ్ ప్రైస్ ఎలా పెరుగుతుందనేది క్లియర్ పిక్చర్, అంటే రాబోయే 5 years ఏం జరగబోతుందనేది మనకు ఒక క్రిస్టల్ క్లియర్ పిక్చర్ వస్తుంది. సో దీన్ని బేస్ చేసుకుని మీ ఇన్వెస్ట్మెంట్స్ని ప్లాన్ చేసుకోవచ్చు.